తైవాన్ జలసంధిలో రెండో రోజు చైనా సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. భారీ ఆయుధ సంపత్తితో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తైవాన్ను చుట్టుముట్టి భీకర యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది. అటు తైవాన్ సైతం యుద్ధ విమానాలు, నౌకలు, తీర ప్రాంత క్షిపణి వ్యవస్థలను మోహరించింది. ఫలితంగా తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. తైవాన్ను చుట్టుముట్టిన చైనా దళాలు జస్టిస్ మిషన్ పేరుతో భారీ ఎత్తున నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. తైవాన్ ద్వీపం చుట్టూ నేవీ, ఎయిర్ ఫోర్స్, రాకెట్ ఫోర్స్ దళాలను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మోహరించింది. ఈ ఉదయం 6 గంటల వరకు తైవాన్ చుట్టూ చైనాకు చెందిన 14 యుద్ధ నౌకలు, 8 ఇతర నౌకలు, 130 విమానాలను గుర్తించినట్టు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి వెల్లింగ్టన్ వెల్లడించారు. చైనాకు చెందిన 90 యుద్ధ విమానాలు జలసంధి మధ్యస్థ రేఖను దాటి తైవాన్ గగనతలంలోకి వచ్చినట్టు చెప్పారు. తైవాన్ భూభాగం వైపు రాకెట్లను ప్రయోగించినట్టు వెల్లడించారు. తైవాన్ చుట్టూ ఉన్న 5 ప్రదేశాల్లో చైనా దళాలు భూతల, గగనతల దాడులు చేసినట్టు తెలిపారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని గమనిస్తున్నామన్న తైవాన్ రక్షణ మంత్రి యుద్ధ విమానాలు, నౌకలు, తీర ప్రాంత క్షిపణి వ్యవస్థలతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. చైనా దళాల చర్యలు రెచ్చగొట్టేలా, ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని వెల్లింగ్టన్ తెలిపారు. వాణిజ్య నౌకల ప్రయాణానికి ఆటంకం కలిగిస్తున్నాయని చెప్పారు. చైనా సైనిక విన్యాసాల వల్ల విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. ఇప్పటికే కీలక తైవాన్ ఓడరేవులైన కీలుంగ్, కావోషియింగ్లను డ్రాగన్ దిగ్బంధనం చేసింది. తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్తే స్వాతంత్ర్యం కోరుతూ బాహ్య శక్తులకు అనుకూలంగా పనిచేయడమే ఉద్రిక్తతలు పెరగడానికి మూల కారణమని చైనా రక్షణ శాఖ పేర్కొంది. తైవాన్లోని స్వతంత్రవాద శక్తులకు, ఈ అంశంలో జోక్యం చేసుకుంటున్న విదేశీ శక్తులకు తమ విన్యాసాలు హెచ్చరిక అని చైనా తూర్పు థియేటర్ కమాండ్ ఇప్పటికే ప్రకటించింది. ఇటీవల తైవాన్ విషయంలో చైనా, జపాన్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. గత నెల పార్లమెంటులో జపాన్ ప్రధాని తకాయిచి మాట్లాడుతూ తైవాన్పై చైనా బలప్రయోగం చేస్తే అది జపాన్ మనుగడకు సమస్య అని పేర్కొన్నారు. దీనికి తోడు ఇటీవల తైవాన్కు దాదాపు $11.1 బిలియన్ విలువైన ఆయుధాల ప్యాకేజీ ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. తొలి నుంచి తైవాన్ తమ దేశ భూభాగమని పేర్కొన్న డ్రాగన్ కు ఈ 2 విషయాలు ఆగ్రహం తెప్పించాయి. ఆ 2 నిర్ణయాలే తైవాన్ను చుట్టుముట్టి చైనా భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.